MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. ఇక మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, ఫైనల్లీ మొత్తానికి ఒక న్యూస్ వింటున్నాం మంత్రివర్గానికి సంబంధించి. ఆరుగురి పేరు ఖరారైపోయిందా లేదా ముగ్గురిదే అయిందా, ఎప్పటిలోగా రావచ్చు, అంటే ఏ ప్రాతిపదికన ఈ పేర్లు ఖరారయ్యాయి? ముగ్గురి పేర్లను హైకమాండ్ అట్లాగే ఫైనల్ చేసినట్లుగా అయితే మనకు సమాచారం అందుతుంది. రేపు ఉదయం కేబినెట్ విస్తరణ ఉండబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. దీనికోసం ఈరోజు రాజ్భవన్ నుంచి కూడా అధికారిక సమాచారం సంబంధిత ఎమ్మెల్యేలకు కూడా వెళ్ళనున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి చాలా రోజులుగా ఎక్సర్సైజ్ జరుగుతుంది. దాంట్లో ఇప్పటివరకు 6 ఖాళీలు ఉన్నాయి. ఆరుగురు మంత్రులను తీసుకునేందుకు అవకాశం ఉంది. కాకపోతే నలుగురు అనే మొదట అయితే ప్రచారం జరిగింది. కాకపోతే ఇప్పుడు ముగ్గురిని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ ముగ్గురిని రేపు మంత్రివర్గంలోకి ప్రమాణ స్వీకారం చేసేందుకు సమాచారం ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఈ ముగ్గురులో మొదటి నుంచి కూడా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. సో ఇక్కడ ఒక ఎస్సీ బీసీతో పాటుగా ఇంకొక ఎస్టీని తీసుకోవాలా లేకపోతే ఇంకొక ఎస్సీని తీసుకోవాలా అనేది అయితే ఆలోచిస్తున్నారు. సో ఎస్టీయా ఎస్సీ అనేది ఇంకా కన్ఫామ్ కాలేదు. ఒకటైతే ఒక ఎస్సీ ఒక బీసీ అయితే ఇప్పటివరకు కన్ఫామ్ అయింది. మూడో స్థానం కోసం ఇంకొక ఎస్టీయా ఎస్సీయా అనేది అయితే కన్ఫామ్ చేయాల్సి ఉంది. ఇక రెడ్లకి ఈసారి క్యాబినెట్లో అవకాశం లేనట్లుగా తెలుస్తుంది. రెడ్లకి ఈసారి మాత్రం ఈ ఎక్స్పాన్షన్లో అయితే ప్లేస్ లేనట్టుగానే తెలుస్తుంది. సో దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఇంకొంత చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ వైజ్గా రెడ్లకు సంబంధించి ఇప్పటికే ఎక్కువగా ఉన్నారు. మళ్ళీ ఇంకొక రెడ్డిని తీసుకోవడానికి ఎంత స్కోప్ ఉంది అనే దానిపైన హైకమాండ్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంది. సో రెడ్ల విషయానికి వస్తే రాజగోపాల్ రెడ్డి కానీ సుదర్శన్ రెడ్డి కానీ లేకపోతే మల్రెడ్డి రంగారెడ్డి రామ్మోహన్ రెడ్డి ఇట్లాంటి వారందరూ కూడా పోటీలో ఉన్న నేపథ్యంలో ఎక్కువగా పోటీ ఉంది. సో దీనికోసమే ఎక్స్పాన్షన్ వాయిదా పడుతూ వస్తుంది, ఇంకా డిలే అవుతూ వస్తుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మొదటగా బీసీలను ఎస్సీ ఎస్టీలను అకామిడేట్ చేస్తే సగం బర్డెన్ హైకమాండ్ పైన తగ్గుతుంది అనే ఆలోచనతో రేపు జరగబోయే ఎక్స్పాన్షన్లో అయితే ఒక బీసీ ఒక ఎస్సీ అట్లాగే ఇంకొక ఎస్టీఆర్ ఎస్సీ ఉండేట్టుగా దీన్ని క్యాబినెట్ను అయితే కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికోసం అయితే ఇంకా అధికారిక ప్రకటన ఎమ్మెల్యేలకు వెళ్ళలేదు. ఈ ఈవినింగ్ కల్లా అధికారిక ప్రకటన వెళ్ళే అవకాశం ఉంటుంది. మొన్నటి వరకు కూడా మీనాక్షి నటరాజన్తో పాటుగా సీఎం ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఫైనల్గా ఎమ్మెల్యేలతో మంత్రులతో ఒక డిన్నర్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. నిన్న పీసీసీ చీఫ్ కూడా చెప్పారు ఈ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని. సో ఫైనల్లీ ఆ సస్పెన్షన్కు ఎండ్ కార్డ్ పడ్డట్టుగానే తెలుస్తుంది. సో ఈ రోజు ఈవినింగ్ కల్లా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం. ప్రభాకర్, ఈ ముగ్గురు ఎవరు అని అంటే ఏ పేరు చెప్పుకోవచ్చు ఫస్ట్ రేస్ లో? రైట్, ఇంకా అధికారిక సమాచారం అయితే రాలేదు. కానీ ఇప్పటివరకు రేస్లో ఉన్న ఎమ్మెల్యేలే ఇప్పటివరకు ఈ ముగ్గురులో ఉండనున్నట్టుగా తెలుస్తుంది. బీసీ కోటాలో అయితే వాకిటి శ్రీహరి ముందు నుంచి కూడా ఈ పేరు వినిపిస్తుంది. ఈవెన్ నల్గొండ మహబూబ్నగర్కి సంబంధించిన మంత్రులు కూడా వాకిటి శ్రీహరి పేరును చాలా పబ్లిక్ మీటింగ్స్లలో అనౌన్స్ చేశారు. కాబోయే మంత్రి అంటూ కూడా ప్రస్తావించారు. ఇక వివేక్ సంబంధించి ప్రచారం జరిగింది. సో ఇప్పుడు వివేక్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. లేకపోతే వివేక్ కాకపోతే అదే ఫ్యామిలీ నుంచి వినోద్ కానీ వివేక్ కానీ ఇద్దరిట్లలో ఎవరినైనా ఒకరిని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎస్సీ ఎస్టీ విషయంలో ఎస్టీలలో ఎవరిని తీసుకోవాలి, అటు బాలు నాయక్ కానీ రామచంద్ర నాయక్ కానీ ఇట్లాంటి వాళ్ళ పేర్లు అయితే ఇప్పటికీ రేస్లో ఉన్నారు. వీళ్ళనైతే ఇంకా తీసుకోవాల్సి ఉంది. ఇక ప్రధానంగా ఎస్సీలకు సంబంధించి మనం ముగ్గురిట్లలో రెండైతే ఒక ఎస్సీ ఒక బీసీ అనేది చెప్తున్నాం. ఇంకొకటి మూడో దానికి వచ్చినప్పుడు ఎస్టీ అండ్ ఎస్సీ ఎవరిని ఒకరిని తీసుకోవాల్సి వచ్చినప్పుడు 2 క్రైటీరియాలను ఇక్కడ అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అది ఇంకా ఫైనల్ కాలేదు అనే సమాచారం అయితే ఉంది. దాంట్లో ఒకటి మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు చాలా బలంగా అడుగుతున్నారు. మాకు నిఖర్సైన మాదికకు ఒక క్యాబినెట్లో చోటు కల్పించాలని ఢిల్లీ వరకు వెళ్ళారు. ఖర్గేని కలిసారు, కేసీని కూడా కలిసారు. సో వారి నుంచి అవకాశం కల్పిస్తారా లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా ఎస్టీలలో ఉన్న ఇద్దరు బాలు నాయక్ కానీ రామచంద్ర నాయక్ కానీ అవకాశం కల్పిస్తారా అనేది అయితే చూడాల్సి ఉంది. సో ఎస్సీ కేటగరైజేషన్ జరిగింది, బీసీ కులగణన జరిగిన నేపథ్యంలో ఈ 2 వర్గాలకైతే ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ నలుగురిని కనుక తీసుకున్నట్టయితే అందరినీ కూడా అకామిడేట్ చేయాల్సి ఎస్సీ ఎస్టీ అట్లాగే బీసీ రెడ్డి ఈ నలుగురిని అకామిడేట్ చేసే అవకాశం ఉంటుండే. కాకపోతే ఇప్పుడు మాత్రం ముగ్గురికే పరిమితమైనట్టుగా తెలుస్తుంది. ముగ్గురుతో మాత్రమే విస్తరణకు వెళ్ళనున్నట్టుగా తెలుస్తుంది. పృథ్వీ. రైట్ ప్రభాకర్. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.